నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎలవేల్పు నాగాలమ్మ తల్లికి చంద్రబాబు కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ సమాధుల వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ యొక్క రెండు విగ్రహాలను ఇంటి ముందైతే ఏర్పాటు చేయడం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నారా రోహిత్ పూజలు చేశారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి కార్యక్రమం అభివాదం చేసే ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికను వివరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ వ్యాప్తంగా పల్లెల్లో పండుగ శోభ ఉట్టిపడుతోందని, సంస్కృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. గడిచిన 60 నెలల పెండింగ్ డిఏలను, నీరు చెట్టు బిల్లులను క్లియర్ చేసి ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, సిఐఐ సమ్మిట్ ద్వారా వచ్చిన భారీ పెట్టుబడులు యువతకు ఉపాధినిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఏడాది విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.